బిగ్ బ్యాష్ లీగ్లో 19th మ్యాచ్ సిడ్నీ థండర్స్ మరియు సిడ్నీ సిక్సర్స్ మధ్య జరగబోతోంది. పాయింట్స్ టేబుల్లో సిడ్నీ సిక్సర్స్ 3rd ప్లేస్లో ఉంటే సిడ్నీ థండర్స్ 6th ప్లేస్లో ఉంది. సో ఒకసారి మనం హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే ఈ రెండు టీమ్స్ మధ్య 23 మ్యాచెస్ జరిగితే అందులో 7 మ్యాచెస్లో సిడ్నీ థండర్స్ గెలిచి 138.6 యావరేజ్ రన్స్ చేసింది, 232 మ్యాక్సిమం రన్స్ చేసింది, మినిమం రన్స్ 28. ఇక సిడ్నీ సిక్సర్స్ 16 మ్యాచెస్లో గెలిచి 145.1 యావరేజ్ రన్స్ చేసింది, మ్యాక్సిమం రన్స్ 197, మినిమం రన్స్ 76. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు సిడ్నీ థండర్స్ 4 మ్యాచెస్లో గెలిచి యావరేజ్గా 158.3 రన్స్ చేసింది, మ్యాక్సిమం రన్స్ 232, మినిమం రన్స్ 128. ఇక సిడ్నీ సిక్సర్స్ 5 మ్యాచెస్లో గెలిచి యావరేజ్గా 146.6 రన్స్ చేస్తే మ్యాక్సిమం రన్స్ 197, మినిమం రన్స్ 76. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు సిడ్నీ థండర్స్ 3 మ్యాచెస్లో గెలిచింది, యావరేజ్గా 101.5 రన్స్ చేసింది, మ్యాక్సిమం రన్స్ 164, మినిమం రన్స్ 28. సిడ్నీ సిక్సర్స్ ఏమో 11 మ్యాచెస్లో గెలిచి 144.3 యావరేజ్ రన్స్ చేసింది, మ్యాక్సిమం రన్స్ 186, మినిమం రన్స్ 85. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ చూసాము అంటే రెండు టీమ్స్ మధ్య సిడ్నీ థండర్స్ 3 మ్యాచెస్లో గెలిస్తే సిడ్నీ సిక్సర్స్ 7 మ్యాచెస్లో గెలిచింది. ఇక ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్లో రెండు టీమ్స్ పర్ఫార్మెన్స్ చూసాము అంటే సిడ్నీ థండర్స్ 10 మ్యాచెస్లో 40% విక్టరీస్ సాధించింది, 102 రన్స్ యావరేజ్గా చేసింది, హైయెస్ట్ స్కోర్ 172, లోయెస్ట్ స్కోర్ 15. ఇక సిడ్నీ సిక్సర్స్ ఏమో 7 మ్యాచెస్లో 42% విక్టరీస్ సాధించింది, యావరేజ్ స్కోర్ 136, హైయెస్ట్ స్కోర్ 168, లోయెస్ట్ స్కోర్ 76. ఇక ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వచ్చాము అంటే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అన్నది 149, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ అన్నది 120, హైయెస్ట్ టోటల్ 203, లోయెస్ట్ టోటల్ 15, హైయెస్ట్ టోటల్ చేసిన స్కోర్ 176, లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేసుకున్న స్కోర్ 76. ఇక్కడ 33 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 48% విక్టరీ సాధిస్తే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 52% విక్టరీ సాధించింది. ఇక లాస్ట్ 10 మ్యాచెస్లో ఈ వికెట్ బిహేవియర్ విషయానికి వచ్చాము అంటే 70% వికెట్స్ పేస్కి పడ్డాయి, అంటే 76 వికెట్స్. ఇక 30% వికెట్స్ స్పిన్కి పడ్డాయి, 32 వికెట్స్. ఇక రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో చూసాము అంటే ఇక్కడ బ్రిస్బేన్ హీట్ విజయం సాధించింది సిడ్నీ థండర్స్ పైన. ఇక అంతకు ముందు జరిగిన మ్యాచ్ చూసాము అంటే పెర్త్ స్కాచర్స్ సిడ్నీ థండర్స్ పైన విజయం సాధించింది. ఇక ఆ లాస్ట్ మ్యాచ్ చూసాము అంటే సిడ్నీ థండర్స్ పైన సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. రీసెంట్ మ్యాచెస్లో సిడ్నీ థండర్స్ ఇక్కడ గెలవనే లేదు. మరి రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తాయి? సిడ్నీ థండర్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: కెమెరన్ బ్యాంక్రాఫ్ట్, అలెక్స్ హేల్స్, జేసన్ సంగా, ఒలివర్ డేవిస్, అలెక్స్ రాస్, డానియల్ శామ్స్, నాథన్ మెకాండ్రూ, క్రిస్ గ్రీన్, లియామ్ హ్యాచర్, జమన్ ఖాన్, తన్వీర్ సంగా. సిడ్నీ సిక్సర్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: జాష్ ఫిలిపే, జేమ్స్ విన్స్, డానియల్ హ్యూగ్స్, మోసిస్ హెన్రిక్స్, జోర్డన్ సిల్క్, జాక్ ఎడ్వర్డ్స్, షాన్ ఆబర్ట్, బెన్ వార్షుషిస్, జాక్సన్ బర్డ్, జోయల్ డేవిస్, స్టీవ్ ఓకిఫీ. మరి ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు? సో మెయిన్ ప్రిడిక్షన్ అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం టాస్ పడిన వెంటనే. సో వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఈ వీడియోలో చెప్తున్న ప్రిడిక్షన్స్ స్టాట్స్ ఆధారంగా మాత్రమే చెప్తున్నది. సో పరిస్థితులు చూసాము అంటే సిడ్నీ థండర్స్ కన్నా సిడ్నీ సిక్సర్స్ గెలవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.